Daily. Taste the Daily. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం పండుగ వాతావరణం జరిగింది. డిఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిధులతో విద్యార్థుల వసతి కోసం నిర్మించిన అత్యాధునిక మూత్రశాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పాఠశాల సైన్స్ ల్యాబ్లో ప్రముఖ శాస్త్రవేత్తల చిత్రపటాలను ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి డిఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అందిస్తున్న సహకారాన్ని డీఈఓ సిద్ధార్థరెడ్డి అభినందించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు సాయం చేస్తూ ప్రతిభ గల విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని ట్రస్ట్ అధినేత దొడ్డ ప్రతాప్ రెడ్డి తెలిపారు. త్వరలోనే 10వ తరగతి విద్యార్థులకు 20 లక్షల రూపాయల విలువైన టెక్స్ట్ మెటీరియల్స్ బుక్స్ ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. రేపు ఎస్ఎస్సి జరగబోతుంది, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత నేను చెప్పేది ఒకటే, డోంట్ బీ లెథార్జిక్, అంటే డల్ గా ఉండకండి. ఏ విషయంలో బీ యాక్టివ్. యాక్టివ్ ఉంటే చాలు. మీరు చదువులోనే యాక్టివ్ ఉండాలని కాదు, ఎనీ యాక్టివిటీ బీ యాక్టివ్. లైఫ్ లో యాక్టివ్ ఉండాలని చెప్తాను నేను. యాక్టివ్ ఉంటే ఏంటంటే వీ కెన్ ఎక్సెల్ ఇన్ ఎనీథింగ్. అంటే చదువులోనే మీరందరూ ఎక్సెల్ అవుతారని నేను అనుకోవట్లేదు. యూ మే ఎక్సెల్ ఇన్ ఆర్ట్స్, స్పోర్ట్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి అవెన్యూస్. మనకి చదువులోనే ఎక్సెల్ అవ్వాలని ఎవరు కోరుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏదో ఒకటి యూ ఫిక్స్ ఎ టార్గెట్. మీరు ఏదవుదాం అనుకున్నారో దాన్ని టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. రెడ్డి అంటే ఈ డిఎన్ఆర్ ట్రస్ట్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక పరిధి ఏర్పాటు చేసుకొని మొదలుగా దేవగిరిపట్నం జెడ్పీహెచ్ఎస్ దేవగిరిపట్నంలో స్టార్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కొంత ప్రోత్సహిస్తూ వారిని ఎవరైతే పిల్లలు 10th క్లాస్లో ఫస్ట్ వచ్చారో వాళ్ళను ప్రోత్సహిస్తూ కొంచెం బహుమానం మనీతో స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమం